హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక అందులో జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ క్యారెట్, బీర్నీస్, శనగలు మొలకలు వచ్చినవి అవన్నీ ఆయిల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఆలు వేసుకోవాలి. ఇవన్నీ ఆ ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో మిల్ మేకర్, టమాటా ఇవి రెండు వేసుకొని మంచిగా కలుపుకుందాం. చూస్తున్నారుగా వెజ్జీస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవన్నీ వేగేటప్పుడు ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, అలాగే ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలా వేసుకుందాం. మంచిగా కలుపుకొని అవన్నీ వేగాలి. మంచిగా ఉడికి వేగినాక అందులో రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ అంతా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడ వైట్ రైస్ ఉండకుండా మొత్తం కలవాలి. కిందికి మీదికి అనుకుంటా కలుపుకోవాలి. మొత్తం చూసారుగా, మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఒక 2 minutes స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ చేసి ట్రై చేసి మీరు ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై